అమెరికా ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశం. ఉన్నత విద్య, ఉద్యోగాలు, మంచి వైద్య సదుపాయాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం లక్షలాది మంది యువత ప్రతి ఏడాది అమెరికా వైపు చూస్తారు. భారతీయులకు అయితే అమెరికా ఒక కళ, ఒక లక్ష్యం, ఒక జీవితం మార్చే అవకాశంలా భావిస్తారు. కానీ ఇప్పుడు ఆ కళపై ఒక నీడ పడుతోంది. భారతీయులకు అమెరికా కళ చేదుగా మారబోతోందా అన్న ప్రశ్న ప్రతి కుటుంబంలో వినిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వ తాజా నిర్ణయం, అమెరికా వీసాలకు సంబంధించిన కొత్త నిబంధనలు నిజంగా ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి. డయాబెటిస్, ఒబేసిటీ వంటి సమస్యలు ఉన్నవారు ఇకపై యుఎస్ వీసా తీసుకోవాలంటే కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వలసదారులను అడ్డుకునేందుకు అమెరికా కొత్త రూల్స్ తెస్తుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం వలసదారుల ప్రవేశాన్ని తగ్గించడానికి వీసా ప్రక్రియను మరింత కఠినతరం చేసే దిశగా భారీ మార్పులు తీసుకువస్తోంది. నవంబర్ 6న ట్రంప్ యంత్రాంగం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అమెరికాలో నివసించడానికి వీసా కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు, ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు ఇప్పుడు మరింత కఠినమైన పరిశీలనలను ఎదుర్కోబోతున్నారు. కొత్త నిబంధనల్లో ప్రత్యేకంగా డయాబెటిస్, ఒబెసిటీ వంటి ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావించారు. ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఈ రెండు ఆరోగ్య సమస్యలు భారతీయులలో అత్యంత సాధారణంగా కనిపిస్తాయి. వీటితో పాటు గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న దరఖాస్తులను కూడా కాన్సులర్ అధికారులు మరింత జాగ్రత్తగా పరిశీలించాలని కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. పబ్లిక్ చార్ట్ పేరుతో తీసుకువచ్చిన ఈ నిబంధన కారణంగా వీసా దరఖాస్తును పరిశీలించే సమయంలో వారి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక స్థితిగతులను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అమెరికాలో నివసించడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలుంటే వారి దరఖాస్తులను తిరస్కరించే అధికారం వీసా అధికారులకు ఇచ్చారు. అయితే అమెరికాకు వలస వెళ్లే వ్యక్తి తమ వైద్య ఖర్చులు, జీవన వ్యయం కోసం భవిష్యత్తులో అమెరికా ప్రభుత్వ సహాయంపైన ఆధారపడే అవకాశం ఉంటే అలాంటి వారిని వలస నిబంధనల ప్రకారం పబ్లిక్ ఛార్జ్గా పరిగణిస్తారు. డయాబెటిస్, ఒబేసిటీ ఉన్న వారికి భవిష్యత్తులో ఖరీదైన వైద్య చికిత్స అవసరమవుతుందని, అందుకే ప్రభుత్వంపై భారం పెరిగే అవకాశం ఉందని అమెరికా ఆరోగ్య సంస్థలు నివేదికలు ఇస్తూ ఉంటాయి. ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు ఆ నివేదికలను పరిగణలోకి తీసుకుని వీసా అధికారులను మరింత స్వేచ్ఛ, మరింత నిర్ణయాధికారాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో వీసా ఇంటర్వ్యూల్లో ఆరోగ్య సమస్యలు అనేవి ఒక ప్రశ్నగా కాకుండా ఒక కీలకమైన నిర్ణయంగా మారనున్నాయి. దరఖాస్తుదారుడి వయసు, ఉన్న సమస్య తీవ్రత, 10 ఏళ్లలో వచ్చే చికిత్స అవసరాలు, అలాగే ఆయన ఆర్థిక స్తోమత ఇవన్నీ వీసా ఆమోదానికి ఇప్పుడు కీలకంగా మారాయి. అయితే డయాబెటిస్, ఊబకాయం ఉంటే ఆటోమేటిక్గా వీసా రిజెక్ట్ కాదని అధికారులు చెబుతున్నారు. ఇది ఒక రిస్క్ అసెస్మెంట్ గైడ్లైన్ మాత్రమే అని స్పష్టం చేశారు. దరఖాస్తుదారుడి పూర్తి ప్రొఫైల్, విద్యా నైపుణ్యాలు, ఆర్థిక స్థితి, ఆరోగ్య బీమా ఇవన్నీ కలిసి పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. డయాబెటిస్ ఉన్నా, పెద్ద జీతం వచ్చే ఉద్యోగ ఆఫర్, బలమైన ఆరోగ్య బీమా, మంచి ఆర్థిక బ్యాకప్ ఉంటే వీసా రావడంలో సమస్య ఉండకపోవచ్చని, కానీ ఆరోగ్య సమస్య ఉండి ఆర్థిక బలహీనత కూడా ఉంటే పబ్లిక్ ఛార్జ్ కేటగిరీలోకి వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీసా ఇంటర్వ్యూకు ముందే తమకు ఉన్న ఆరోగ్య సమస్యలను దరఖాస్తులో నిజాయితీగా వెల్లడించాలని అమెరికా కాన్సులేట్ అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే ఇంటర్వ్యూలో అది తెలిసినప్పుడు రిజెక్ట్ అయ్యే అవకాశం మరింత ఎక్కువ అవుతుందంటున్నారు. ఊబకాయం వలన ఆస్తమా, స్లీప్ ఎమ్నియా, అధిక రక్తపోటు వంటి ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోమని అధికారులకు సూచించారు. ఈ కారణంగా వీసా దరఖాస్తుదారుడి వయసు, ఆరోగ్య పరిస్థితి బట్టి వారు పబ్లిక్ ఛార్జ్ అయ్యే ప్రమాదం ఉందో లేదో అంచనా వేయాలని కాన్సులర్ అధికారులను ఆదేశించారు. మొత్తంగా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. డయాబెటిస్, ఊబకాయం ఎక్కువగా భారతీయుల్లో కనిపిస్తుంది. అంతేకాక అమెరికాకు ప్రతి ఏటా వెళ్లే భారతీయుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అమెరికాలో తమ పిల్లలు స్థిరపడితే అక్కడికే వెళ్లిపోవచ్చని చాలా కుటుంబాలు ఆశపడుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి వారి కలలకు ట్రంప్ ప్రభుత్వం కళ్ళెం వేసింది. వలసదారుల ప్రవేశాన్ని తగ్గించేలా, ఆరోగ్య ఆధారిత స్క్రీనింగ్ పెంచేలా,
ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ మార్పులు రాబోయే నెలల్లో ఎంత ప్రభావం చూపుతాయో, భారతీయుల అమెరికా ప్రయాణం ఎలా మారుతుందో వేచి చూడాలి.